5 రోజులు ఆంధ్ర హాస్పిటల్లో పెట్టాము, ఐసీయూలో పెట్టాము. నిన్నే డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాము. మా పిల్ల చెప్తుంది కొట్టిన పట్టుకి కర్ర ఇరిగిపోయిందంటే. మా మాస్టర్లు కొట్టేవాళ్ళం లోపల. రజియా, సుల్తానా, సఫియా ఆరు పర్వేజ్ అనే కూతురు వీళ్ళు టార్చర్ చేసేవారంట. మామూలుగా ఒక రోజు మధ్యాహ్నం పూట 1ంటికి నించోబెడితే రాత్రి 8 దాకా నించోబెట్టారు. అంత పనిష్మెంట్లు ఇస్తున్నారండి. వీళ్ళు ఎందుకు చెప్పలేదంటే మాకు వీళ్ళు మేనేజ్ చేసేవారంట, మైండ్ మేనేజ్ చేశారంట. ఏంటని ముందేమో దేవుడి సూత్రాలు చెప్పారు. ఏమని, మీకు అల్లా పరలోకంలో దీన్ని బదలాయిస్తాడు, నీకు ఇస్తాడు, జన్నత్ ఇస్తాడు అని చెప్పారు. తర్వాత ఏమో మీ తల్లిదండ్రులను చెప్తే మళ్ళీ మీ తల్లిదండ్రులను మీకు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ మా మద్రసాలో వదులుతారు, మీకు పనిష్మెంట్ ఉండేది. ఇలా అయితే పిల్లలు ఎక్కడికి మునవరిప్పుతారండి. మామూలుగా నేను పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అక్కడే మన హరీష్ సింగ్ నగర్ కొత్త కొత్త ఆర్ఆర్పేట ఉంది చూడండి, దానిలోనే పెట్టాను. వాళ్ళకి కఠిన శిక్ష పడాలండి. పిల్ల చనిపోయింది సార్, నా పిల్ల సీరియస్ అయిపోయింది సార్. కావాలంటే ఆంధ్ర హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. నేను అది రాత్రే తీసుకొచ్చాను డిశ్చార్జ్ చేయించి. వీళ్ళు మామూలుగా 4-5 రోజుల నుంచి ఇది ఉంటే విరోచనాలు ఉంటే వీళ్ళు ఇంటికి ఎందుకు పంపించలేదు సార్? పేరెంట్స్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు వీళ్ళు? నేను తీసుకొచ్చిన రోజే మా పాప ప్రాణం పాడైపోయింది. హడావుడిన నేను ఆంధ్ర హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. ఆంధ్ర హాస్పిటల్లో తీసుకెళ్ళిపోతే కరెక్ట్ టైంకి తీసుకొచ్చి ఈ నైట్ దాటితే పిల్లకి ఏమయ్యేదో తెలియదు, పల్స్ డౌన్ అయిపోయినాయి, బీపీ డౌన్ అయిపోయినాయి, కోమాకి వెళ్ళిపోయేది అని చెప్పారు సార్. అలాగా ఆ పిల్ల చనిపోతూ 15-20 మంది పిల్లలకి బతికి చెల్లింది సార్. ఆ పిల్ల వల్ల ఈ హాస్య అవటం వల్ల 15-20 మంది పిల్లలు బయటపడ్డారు. అదే అలాగే ఉండిపోతే ఎంత పిల్లలు ఇది సఫర్ అయ్యేవాళ్ళు. చాలామంది పిల్లలకి ఇలాగే అయింది సార్. చాలా విరోచనాలు, వాంతులు ఉన్నాయి సార్. ఎప్పుడు జరిగిందండి ఇది మాకు శుక్రవారం మధ్యాహ్నం తెలిసింది సార్. ఎప్పుడు కేసు పెట్టానండి? నేను ఆదివారం పెట్టాను సార్. శనివారం వెళ్ళడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే హాస్పిటల్ కాడ నేను కొంచెం పరిశానిలో ఉన్నాను. ఆదివారం వెళ్ళి మేము మా కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళి కేసు పెట్టాం. అది మాత్రం మామూలుగా విరోచనాలు, వాంతులతో మా ఇంటికి వచ్చింది సార్. అంటే అంతకుముందు మా పాప చెప్పింది ఏంటంటే టార్చర్ చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఎందుకు చెప్పలేదమ్మా అంటే ఈ 2 కారణాలు చెప్పింది సార్. ఒకటేమో సూత్రాలు చెప్పి పరలోకంలో మీకు దేవుడు దీన్ని బదలాయిస్తారని చెప్పి, తర్వాత మీరు ఇంట్లో చెబితే మీ తల్లిదండ్రులు మాకు వచ్చి అడిగితే మళ్ళీ మీ తల్లిదండ్రులు వదిలి వెళ్తారు, మీకు మళ్ళీ పనిష్మెంట్ ఉండేది. అది సార్ జరిగింది. సరే, దీనికి మాకు న్యాయం జరగాలి సార్. నా పేరు మొహమ్మద్ రఫీ సార్.